బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము ఆమోసు గ్రంథము నుంచి 5వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. ఆయన పేరు యెహోవా. మన దేవుని యొక్క గొప్పతనము, మన దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, మన దేవుడు ఏ విధముగా నక్షత్రాలను తయారు చేశాడో, నక్షత్రాలకు ఎలాంటి పేర్లు పెట్టాడో మనం ఆలోచించినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎన్ని వేల కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయో ప్రతిదానికి పేరు పెట్టాడంట దేవుడు. నక్షత్రాన్ని పేరు పెట్టి పిలుస్తాడంట. ఎంత ఆశ్చర్యమైన విషయం కదా. ఆయన పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయగలడంట, రాత్రిని పగలులాగా కూడా దేవుడు మార్పు చేయగలడంట. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడండి. కారు చీకటిని పగటిగా ఉదయంగా మార్చేటువంటి దేవుడు అంట మన దేవుడు. చీకటి శ్రమలకి సాదృశ్యంగా ఉంది, చీకటి శోధనకి సాదృశ్యంగా ఉంది. చీకటిని దేవుడు ఉదయంగా మారుస్తాడంట. చీకటిని దేవుడు చీకటిగానే ఉంచడు, కానీ చీకట్లో కూడా దేవుడు కాంతి రేఖను ప్రకాశింపచేయగల దేవుడు. మనం అనుకుంటాం రాత్రికాల సమయం అయినప్పుడు ఇంతే చీకటిగా ఉంటుందేమో అంతా అని, కానీ ఆ చీకటిని దేవుడు, కారు చీకటిని ఉదయముగా మార్చేవాడంట మన దేవుడు. ఆయన నక్షత్రాలను పిలిచి వాటికి పేర్లు పెట్టాడంట. సముద్ర జలములను పిలిచి భూమి మీద పొర్లి ప్రవహించండి అని చెప్పాడంట. లేని దాన్ని ఉన్నట్టుగా చేయువాడట ఆయన పేరు. ఉన్నదాన్ని లేనట్టుగా చేస్తాడంట మన దేవుడు. ఎంత ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడని మనం లేఖనాల్లో చదువుతున్నామో, అనేక సందర్భాలలో మన జీవితాలలో కూడా దేవుడు ఇటువంటి కార్యాలు చేసి ఆయన ఎంత అద్భుతకరుడో మన ద్వారా సాక్షులుగా మనల్ని నిలవబెట్టుకోవాలని చాలాసార్లు ఆయన ఆశపడుతూ ఉంటారు. అయితే మనము సాక్షులుగా ఉండాలి అని అంటే ఆ చీకటి టైంలో చాలా నమ్మకస్తులుగా ఉండాలి. మనం చాలామంది జీవితాలలో చీకటి సమయము ఏలుబడి చేస్తున్న సమయంలో చాలామంది దేవుని మీద ఆధారపడి, అయ్యా మీరే మాకు దిక్కు అని దేవుని తట్టు చూసినటువంటి భక్తులు మనకి కనిపిస్తారు. యోసేపు జీవితంలో ఒక చీకటి కాలం. ఆ చీకటి కాలంలో అతడు దేవుని వైపే చూసి ఒక అద్భుతాన్ని పొందుకున్నాడు. ఆశ్చర్యమైన కార్యాన్ని అతని జీవితంలో పొందుకున్నాడు. ఒక రాత్రి చీకట్లో యాకోబు పెనుగులాడుతున్నాడు. అతని జీవితంలో చీకటిగా ఉంది. ఆ రాత్రి అతను ఆలోచిస్తున్నాడు, ప్రాణ భయం అతనికి ఉంది. అన్న చంపేస్తాడేమో, ఇక నా జీవితం అయిపోయిందేమో. ఆ చీకట్లో, ఆ శోధనలో, ఆ బాధలో రాత్రంతా పెనుగులాడిన అనుభవం. ఆ వేకువ సమయంలో, ఆ రాత్రిలో దేవునితో పెనుగులాడి జయం పొందుకున్నాడు యాకోబు. ఆ రాత్రి అతడు యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎలాగనో అనేక సందర్భాలలో మన జీవితంలో చీకటి అనుభవంలో మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ చీకట్లోనే దేవుడు ఒక కాంతి రేఖను ప్రకాశింపచేసి తప్పక మన జీవితంలో ఉదయం ఇస్తాననే వాగ్దానం చేస్తున్నాడు ఆయన. కాబట్టి మనం ఎవరైతే శోధనలో వెళుతున్నారో కొంచెం మీరు ఓర్చుకుంటే, దేవుని తట్టు చూస్తే, ఆ చీకట్లో మీరు నమ్మకంగా ఉంటే, ఆ ఎండిన స్థితిలో దేవుని సన్నిధిలో నిలవబడి ఉంటే, దేవుని సన్నిధిని ఆనుకొని ఉంటే, దేవుని సన్నిధి మీరు ఆధారపడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం సంఖ్యాకాండంలో ఇలాంటి ఒక వృత్తాంతాన్ని చూస్తాము. 17వ అధ్యాయంలో 1 నుంచి 8 వరకు మీరు చదువుకోండి. అక్కడ మోషే దగ్గరికి గోత్రానికి ఒక కర్ర చెప్పున కొన్ని కర్రలను తీసుకొని రమ్మని మోషే ఆజ్ఞాపించినప్పుడు, వాళ్ళందరూ గోత్రానికి ఒకరు చెప్పున కర్రలు తీసుకుని వచ్చి ఇచ్చినప్పుడు వాటిని అన్నిటినీ యెహోవా మందిరములో పెట్టి తలుపులు వేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మరునాడు వాళ్ళు వచ్చినప్పుడు చూడండి, మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను అనే మాట ఉంది. ఎండిపోయిన కర్రలను తీసుకుని వెళ్ళి ఆ చీకటిలో దేవుని మందిరంలో ఆ కర్రల నుంచి తలుపులు వేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రికాల సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటి అంటే, ఆ ఎండిపోయినటువంటి ఒకని కర్ర, లేవి గోత్రానికి చెందినటువంటి అహరోను కర్ర, ప్రియమైన దేవుని బిడ్డలారా, అహరోను కర్రట చిగిర్చిందంట రాత్రికాల సమయంలో. పువ్వులు పూసిందంట రాత్రికాల సమయంలో. బాదం పండ్లు కాసిందంట రాత్రికాల సమయంలో.
ఉదయం వెళ్ళి వాళ్ళు చూసినప్పుడు అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను అనేటువంటి మాట మీరు చూస్తున్నారు. ఇజ్రాయేలీల 12 గోత్రాల్లో వాళ్ళు ప్రధానులందరూ తెచ్చినటువంటి కర్రల్ని దేవుని మందిరంలో ఉంచారండి. ప్రధానులు 12 గోత్రాలకి సంబంధించిన వాళ్ళందరూ తీసుకొచ్చిన కర్రలు అక్కడ ఉంచినప్పుడు లేవి గోత్రానికి సంబంధించినటువంటి అహరోను యొక్క కర్ర చిగిర్చింది, బాదం పండ్లు కాసినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. మరి మనము దేవుని యొక్క మందిరములో ఎలాంటి ఎండిపోయిన స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి చీకట్లో ఉన్నా సరే, చీకట్లోనే ఇక్కడ ఆ యొక్క కొమ్మ చిగిరించినట్లు మనం చూస్తున్నాం. చీకట్లోనే ఎండిపోయినటువంటి ఆ స్టిక్ చిగిరించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. మరి మీరు ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. చీకట్లో ఉన్నాము అనిపిస్తుందా? శోధనలో ఉన్నాము అనిపిస్తుందా? అసలు దిక్కుతోచన స్థితిలో ఉన్నాము అనిపిస్తుందా? ఇందాక నేను చదివి వినిపించాను కదా ఆమోసు గ్రంథంలో, అక్కడ రాయబడినటువంటి మాటల్లో ఆయన నక్షత్రాలను పేరు పెట్టి పిలిచాడండి. సముద్ర జలాలను పిలిచి ప్రవహింపమని ఆజ్ఞాపించాడంటండి ఆయన. ఆ రాత్రిని పగలుగా చేశాడంట ఆయన. పగటిని చీకటిగా చేయగలవాడు ఆయన. ఏదైనా చేస్తాడు, ఆయనకి సమస్తము సాధ్యమే. ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి నీవు కేవలం చిగురించడం మాత్రమే కాదు కానీ పువ్వులు పూసి కాయలు కాసేంత ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాకపోతే మనం ఓపిక పట్టాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ చీకటి కాలం అంతా కూడా, రాత్రి అంతా కూడా చీకట్లో ఆ యొక్క కర్రలు యెహోవా మందిరములో ఉన్నాయి గనుక అవి చిగిర్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు దేవుని మందిరములో నిలిచి ఉంటున్నారా? దేవుని సన్నిధిలోనికి వెళుతున్నారా? దేవుని మందిరం యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుందా? ఆయన మందిరంలో సమృద్ధి ఉందంట. ఆయన మందిర సమృద్ధి చేత మీరు తృప్తిపరచబడతారు అని లేఖనంలో రాయబడి ఉంది. మరి దేవుని మందిరంలో మనము నిలిచి ఉన్నప్పుడు, ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు, విసుగక ప్రార్థన చేసినప్పుడు మనల్ని దేవుడు ఖచ్చితంగా చిగురింప చేస్తాడు. ఎండిపోయిన స్థితిలో మాత్రమే మనము మిగిలిపోము కానీ దేవుడు మనల్ని చిగురింప చేయడం కాదు, మనము పువ్వులు పూసి కాయలు కాసే స్థితిలోనికి మనల్ని నడిపిస్తారని ఈ లేఖనాల్లో మనం ఖచ్చితంగా చూడగలుగుతాం. అందుకే ఒక భక్తుడు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలైంది ప్రభా. ఒకవేళ ఈ శ్రమే కానీ నాకు కలగకపోతే నేను నీ కట్టడలను అన్నిటినీ కూడా నేర్చుకుని ఉండేవాడిని కాదు. అసలు నీ మందిరంలో గడపడం నాకు వచ్చేది కాదు. అసలు నీ మందిరంలో కనిపెట్టుట అనే అనుభవంలో నేను ఎదిగేవాడినే కాదు. అసలు నీ లేఖనాలని నేను ధ్యానం చేసేవాడినే కాదు. ఈ శ్రమ రావడం వల్ల, నీ మందిరంలో రాత్రంతా ఉండడం వల్ల నేను ఒక అద్భుతం చూశాను ప్రభువా అని ఆ యొక్క కీర్తనకారుడు ఆ మాటల్ని పలుకుతూ ఉన్నాడండి. మరి దేవుని సన్నిధిలో మీరు నిలవబడి నిలకడగా దేవుని వైపు చూస్తూ నమ్మకంగా పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. యోబు భక్తుని జీవితంలో మన అందరికీ తెలిసిన విషయమే. అతని జీవితంలో ఒక చీకటి కాలం వచ్చిందండి. ఎంత భయంకరమైన శోధన. బిడ్డల్ని కోల్పోయాడు ఆయన, ఆస్తిని కోల్పోయాడు ఆయన, ఆరోగ్యాన్ని కోల్పోయాడు ఆయన. ఆయన బ్రతుకులో ఇంకేమీ లేదు. అందరూ వచ్చి ఆయన్ని అవమానించేలాగా మాట్లాడుతున్నారు. సొంత భార్య కూడా ఎందుకయ్యా ఈ చీకట్లో బ్రతుకు, ఒక్కసారి నీవు దేవుణ్ణి దూషించి మరణము కమ్మని ఆమె కూడా అడుగుతుంది. ఎందుకంటే అతడి జీవితం అంతా చుట్టూరు కూడా చీకటి ఆవరించింది. ఇక ఏమీ లేదు, అసలు చీకట్లోనే ఉన్నాడు ఆయన. అసలు ఏ విధమైన నిరీక్షణ లేదు. అటువంటి సందర్భంలో దేవుడు చాలా దర్శనాలతో యోబును నింపాడండి. మీరు ఆలోచన చేయండి, చాలా సందర్భాల్లో చాలా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు కలల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. చాలా బాధలలో వెళుతున్నప్పుడు చాలామంది సాక్ష్యాలు వింటూ ఉంటాం మనం. మేము అప్పుడు చాలా శ్రమలో వెళుతున్నామండి, ఆ టైంలో దేవుడు నాకు ఇలాంటి కళ ఇచ్చాడు, అప్పుడు నేను ఆ కళను పట్టుకుని ప్రార్థన చేశాను, ఇలాంటి దర్శనం ఇచ్చాడని మనం అనేక సందర్భాల్లో సాక్ష్యాలు వింటూ ఉంటాం. ఆ శోధన కాలంలో, శ్రమల కాలంలో దేవుడు చాలా దగ్గరగా ఉన్న అనుభవాన్ని మనం కలిగి ఉంటామండి. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతి చిన్న పాటలో నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇలా సేవకులు మాట్లాడేటప్పుడు కూడా మీరు ఇప్పుడు కూర్చొని పని కట్టుకొని వాక్యము వింటున్నారు అని అంటే మీరు ఒక సొల్యూషన్ కోసం వెతుకుతున్న వారై ఉండొచ్చు, శ్రమలో ఉన్నవారై ఉండొచ్చు, లేదంటే దేవుని వెతుకుతున్న వారై ఉండొచ్చు, అసలు దేవుడు ఎట్టివాడో అని దేవుని కొరకు ఆరాటపడుతున్న వారై ఉండొచ్చు, లేకపోతే అనుదినము మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్న వారై ఉండొచ్చు. ఎవరైనా కానివ్వండి, దేవుడు మాత్రం మనతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఖచ్చితంగా నీ వైపు దృష్టి ఉంచాడనే అర్థం. కాబట్టి ఇలా యోబు శ్రమలలో వెళ్ళినప్పుడు ఎన్నో గొప్ప దర్శనాలను ఆయన చూశాడండి. అంత మాత్రమే కాదు, ఎప్పుడో వేల సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విమోచన కార్యాన్ని కూడా ఆయన చేస్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, ఖచ్చితంగా ఈ చీకటి కాలం వెళ్ళిపోతుంది, వెలుగు ఉదయిస్తుంది, ఆ నీతి సూర్యుని కిరణాలు నా మీద ఉదయిస్తాయి, ప్రతి అరుణోదయాన నేను మరలా దేవునికి బలులు అర్పిస్తాను అనేటువంటి నిరీక్షణతో బ్రతికాడంటండి యోబు. ఆ చీకటి కాలంలో, ఆ శ్రమ కాలంలో కేవలము చిగురించడం మాత్రమే కాదు, ఆయన యోబు గ్రంథంలో మంచి మంచి మాటలు ఉంటాయండి. కేవలము నీటి వాసన చేత ఆ చెట్టు మొద్దు బ్రతికేస్తుందంటండి. నీటి వాసన చేత. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పదంటే, నిజముగా నీరు లాంటిది దేవుని వాక్యము నీటితో పోల్చబడుతుంది. ఆ నీటి వాసన చాలంట మూడైపోయినటువంటి మొద్దు మరలా చిగురించేస్తుందంట. ఇలాంటి మాటలన్నీ యోబు గ్రంథంలో దొరుకుతాయి మీకు. కాబట్టి ఈరోజు దిగులు చెందొద్దు, భయపడొద్దు. ఈ చీకట్లో మీ కర్ర తప్పకుండా చిగురిస్తుంది. దేవుని మందిరంలోనే ఉంచండి ఆ కర్రని. మనము దేవుని మందిరంలోనే నిలవబడి ఉందాము. ఎంత మాత్రము తిరుగుబాటు స్వభావం వద్దు. ఈ చీకటిని దేవుడు ఖచ్చితంగా ఉదయముగా మారుస్తాడు. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు ఆయన అని ఆమోసు గ్రంథంలో చెప్పబడిన మాట చెప్పున దేవుడు మరలా మీకు ఒక గొప్ప మంచి చిగురించేటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. సర్వాంతర్యామి నీకు వందనాలయ్యా. సృష్టికర్త సజీవుడా నీకు వందనాలు. జీవము గల దేవానికి వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు ప్రభువా. మా మధ్యలో నిశ్చయముగా ఉన్నందుకు వందనాలు. ఎందరు బిడ్డలైతే నాయన నిజముగా కారు చీకట్లో ఉన్నారో, భయంకరమైనటువంటి స్థితులలో వెళుతున్నారో, అప్పు ఊబిలో ఉన్నారో, వ్యాధి చెరలో ఉన్నారో దేవా, వ్యాధిలో ఉన్నవారికి ఎలా అయితే అంత చీకటిగా అనిపిస్తుందో ప్రభువా, సమస్యల్లో ఇరుకుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా అహరోను కర్ర ఎలా అయితే చిగిర్చిందో ప్రభువా, అలా వారి జీవితాలు మరలా చిగురించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని, నీ కృపలో వినుచున్న వారందరినీ దీవించమని, వారి జీవితాల్లో ఏలుబడి చేసిన ప్రతి శోధన యేసు నామంలో బయటికి పమ్మని గద్దిస్తున్నాను ప్రభువా. దేవా, నీవు గొప్ప దేవుడవు ప్రభువా, నీవు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు. యేసు నామంలో ప్రతి రోగాన్ని గద్దిస్తున్నాను. యేసు నామంలో అది బయటికి పమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా. రోగగ్రస్తులైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ చీకటి బ్రతుకులలో దేవా వెలుగు రేఖగా మీరు మరొకసారి ఉదయించమని ప్రభువా, ముట్టి నాయన చీకటిని ఉదయముగా మార్చమని బ్రతిమలాడుకుంటూ నీ కృపగల హస్తానికి వినుచున్న వారందరినీ అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.